RTI Live News. Ask for right. విద్యార్థులకు వ్యాధులు ఆరోగ్య అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. కొత్త వలస 2లో గల కేపీఎం ఉన్నత పాఠశాలను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య ఉపాధ్యాయ సిబ్బందితో విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ వివరాలపై సమీక్షించారు. ఆరోగ్య వివరాల రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల లభ్యత, WIFS కార్యక్రమ నిర్వహణపై సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య అంశాలపై వారికున్న పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆరోగ్య సూత్రాలను తెలియజేసే ఫ్లిప్ చార్ట్లు, కరపత్రాలను విద్యార్థులచే చదివించి అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో అనేక వ్యాధులను దూరంగా ఉంచవచ్చని, వీటిలో ముఖ్యంగా చర్మ వ్యాధులు, నులిపురుగుల సంక్రమణ నియంత్రించవచ్చని తెలిపారు. చేతుల పరిశుభ్రతపై అందరిచే డెమో చేయించి ఆవశ్యకత తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ వై గణేష్, డాక్టర్ MGM చాంద్, ప్రధాన ఉపాధ్యాయులు వై అప్పలనాయుడు, ఇన్ఛార్జి ఎం నాగభూషణరావు, సూపర్వైజర్ ఇందిర, ANM సునీత, వైద్య ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. టెక్నిక్స్ అంటే ప్రతి ఒక్కరు వెంటనే చెప్పాలి. అర్థమైందా? అందరికి ఐడియా ఉంది కదా? సో అది మళ్ళీ తర్వాత మలేరియా రోగి నుండి ఆరోగ్యవంతుడికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట, తలనొప్పి, వణుకుతో కూడిన చలి రావటం మరియు చెమటలు పట్టడం. పరీక్షలు పైన చెప్పబడిన లక్షణాలు వణుకుతో కూడిన లెప్రసీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే 5 వ్యాధులు చెప్పామో ఈ 5 వ్యాధుల లక్షణాలకు సంబంధించిన ఈ పాంప్లెట్స్ అతికిస్తాము. మీరు వీలున్న సందర్భాలందరూ చదువుకోండి. అర్థమైందా? ఎవరు వచ్చినా సరే 5 వ్యాధులకు సంబంధించి ఏమడిగినా కనీసం 2 లక్షణాలను ఎలా గుర్తు